కీర్తనల గ్రంథము 103వ కీర్తన 13వ వచనము. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యం. ఈ లోకంలో మంచి తండ్రి తన పిల్లలను ప్రేమతో, కనికరంతో, సహనంతో చూసుకున్నట్లే పరలోక తండ్రి అయిన దేవుడు తనను భయభక్తులతో అనుసరించిన వారిపై జాలిపడతాడు. మనము బలహీనంగా ఉన్నా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనము పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు వస్తే ఆయన కనికరిస్తాడు. దేవుని యందు భయభక్తులతో నడిచిన వారిపై ఆయన జాలి, దయ నిత్యము ఉంటుంది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. నిజమే ప్రభువా, మీరు జాలిగల దేవుడవు. అయ్యా తండ్రి తన కుమారుల జాలిపడినట్లు మీరు ప్రభువా మీ యందు భయభక్తులు గలవారి ఎడల మీరు జాలిపడే దేవుడుగా మీరు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా మీ దయ, మీ జాలి, మీ కరుణ, మీ కనికరము ఇవి లేకపోతే ప్రభువా మేము బ్రతకలేమయ్యా. ఈ రోజున మేము సజీవులుగా ఉన్నామనంటే అది కేవలము మీ దయను బట్టే. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. మీ జాలి కొరకే వందనాలు, మీ దయ కొరకే వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రభువా ప్రతి ఒక్కరిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి. మీ హస్తం వారికి తోడుగా ఉంచండి. మీ దయ, మీ జాలి వారిపై మీరు కుమ్మరించండి. మీరే మహిమ పొందండి. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.